చేరుకున్నాం. ఇదిగో మావాడు మొఖంలో అయితే ఫుల్ ఆనందం. ఇద్దరం ఫస్ట్ టైం సోలో వచ్చాం అనమాట. ఇద్దరం కూడా అందరా సూపర్ డాడీ, అనుకోకుండా వచ్చినందుకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నా బర్త్డే స్పెషల్ గా చూపించా ఫ్రెండ్స్. నిజంగా ఈ చెట్టు పైన ఈ చెక్కలతో ఇలా ఇల్లులా కట్టడం అనేది అయితే చాలా బాగుంది. శివపార్వతులు విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. చూడటానికి అయితే 2 కళ్ళు సరిపోవట్లేదు ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. స్కేర్ ఆకారమో త్రిభుజ ఆకారమో తెలియదు కానీ మనం చాలా బాగా చదువుకున్నాంలే. ఆ ఆకారాలు అయితే చెప్పలేం కానీ అక్కడ రెడ్ అయ్యి అలాగా వరుసగా నిలబెట్టారు. ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫోటోషూట్కి కానీ సాంగ్స్. ఇక్కడ నుంచి ఆ పొలాలు చూస్తూ ఈ బ్రిడ్జ్ కడ అలా నడుచుకుంటూ వెళ్తే ఆ ఫీల్ వేరు నిజంగా. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు కదండి. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఏంటంటే అనుకోకుండా మేము పాడేరు వచ్చామన్నమాట. పాడేరు నుంచి అలాగే ఈరోజు నా కొడుకు, మా అనియాల బాబు, నా బెస్ట్, నా కుడిభుజం లాంటి వాడు, నా కొడుకు బర్త్డే ఈరోజు అయితే. ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం కదని నా కొడుకు కూడా ఇప్పుడు దాకా పద్మపురం గార్డెన్ చూడలేదు బాబాయ్ అన్నాడు. ఇంకో విషయం ఏంటంటే నేను కూడా పద్మపురం గార్డెన్ చూడలేదు ఇప్పుడు దాకా. కాకపోతే రీసెంట్ గా ఇన్స్టాలో ఒక వీడియో చూశాను. పద్మపురం గార్డెన్ లో చాలా మార్పులు జరిగాయి, ఇప్పుడు బాగుంది, వర్క్ అంతా బాగా చేశారని నేను విన్నాను. అదే రీల్ ఆడు కూడా చూసి బాబాయ్ పద్మపురం గార్డెన్ ఎలా ఉంటారు బాబాయ్ అని అడిగాడు. అందుకే ఆడికి బర్త్డే గిఫ్ట్ గా ఆడికి అయితే పద్మపురం గార్డెన్ చూపిద్దామని చెప్పేసి పద్మపురం గార్డెన్ కి అయితే తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇదే ఫస్ట్ టైం, ఆడు ఇదే ఫస్ట్ టైం. చూద్దాం వెళ్ళి ఎలా ఉంటుందో. మేము చూసేదే కాక మన ఛానల్లో వీడియో అయితే మీకు కూడా చూపెడతాను. ఇలా లోనకి వెళ్ళాలట, ఫస్ట్ టైం వెళ్తున్నాం మేము కూడా. చూద్దాం ఎలా ఉంటుందో పద్మపురం గార్డెన్. ట్రైన్ వెళ్తున్నాం మనం. చూడు పరుగు పోతే లేదంటే ఫ్రెండ్స్. మేమైతే ఈ పార్క్కి ఇదే మొదటిసారి వస్తున్నాము. నేను మా అన్నయ్యల అబ్బాయి కూడా. వాడు చూడలేదు, నేను చూడలేదు. ఎలా ఉంటుందో చూడాలి. యూట్యూబ్ ఛానల్స్లోనే చూసాను తప్ప కానీ డైరెక్ట్గా అయితే చూడలేదు. ఇదిగో ఈ పక్కన ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది కదా, ఇదంతా తెలుసు ఇలా ఉంటుందని. ఎందుకంటే ఇదివరకు యూట్యూబ్లోనే చూసాను తప్ప కానీ డైరెక్ట్గా అయితే ఇప్పటికొచ్చి నేను లోనకి వెళ్ళలేదు. ఈరోజు టైం అయితే సరిపోదు అనుకుంటా. ఓన్లీ ఈరోజు పద్మపురం గార్డెన్ చూసి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అది చూస్తాను ఫ్రెండ్స్. మేమైతే మొత్తానికి పద్మపురం గార్డెన్కి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. బయట పద్మపురం గార్డెన్ బయట అయితే ఏ విధంగా ఉందో చూపెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ చుట్టూ పక్కల మొత్తం పద్మపురం గార్డెన్ బయట అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. వాతావరణం అయితే మొత్తం పార్కింగ్ ప్లేస్ కానీ పార్కింగ్ పెట్టుకోవడానికి కానీ పర్వాలేదు. చుట్టుపక్కలంతా బాగానే ఉంది. గూడెం ఫ్రెండ్స్. మనం ఏదైనా ఒక ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు మనం పనిచేస్తున్న ప్రాంతానికి మన ఏరియా నుంచి ఎవరైనా ఒకరు వస్తే ఆ ఫీలే వేరు కదా. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే ఇప్పుడు టికెట్ కౌంటర్లో పనిచేస్తున్నా అనేది చింతపల్లట మా ఏరియా. మాకైతే ఆ ఏరియా నుంచి వచ్చారని చాలా సంతోషిస్తున్నారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మేమైతే పద్మపురం గార్డెన్కి చేరుకున్నాం. ఇదిగో మావాడు మొఖంలో అయితే ఫుల్ ఆనందం. ఇద్దరం ఫస్ట్ టైం సోలో వచ్చాం అనమాట. ఇద్దరం కూడా అవ్వలేదు. ఇప్పుడు ఈ వీడియో నేను రిలీజ్ చేసాక మా వాళ్ళు వేసుకుంటారు మాకు ఫుల్గా. ఏరా మాకు కూడా చెప్పొచ్చు కదరా వచ్చేవాళ్ళము అంటే మేమే అనుకోకుండా పాడేరు వరకు వచ్చాము. ఇంకెలాగో పాడేరు వరకు వచ్చాం కదా, పెద్ద దూరం ఏముందని చెప్పి వచ్చేసామన్నమాట మేము ఇద్దరం. అయితే ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. ఓకే. ఇంకో విషయం ఫ్రెండ్స్, టికెట్ విషయానికి వచ్చేసరికి అయితే
బ్రదరు మా ఏరియా నుంచి వచ్చారని చెప్పేసి ఇక్కడ పెద్దోళ్ళకి అయితే 100 రూపాయలు టికెట్, చిన్నోళ్ళకి అయితే 50 రూపాయలు. మా ఇద్దరికి కలిసి 100 రూపీసే తీసుకున్నాడు. ఏం బ్రదర్ అంటే మన ఏరియా నుంచి వచ్చారు కదా ఫ్రెండ్ అని చెప్పేసి మా దగ్గర అయితే ఒక్కరికి మాత్రమే టికెట్ తీసుకున్నారు. తర్వాత ఇదిగో లోనకి మేము రాగానే ఎంట్రన్స్లోనైతే బుద్ధుడు విగ్రహం అయితే ఉంది చూడండి. అలాగే ఆ సిమెంట్ తోటి ఆ చెట్టు కట్టిన వర్క్ కానివ్వండి, ఆ చుట్టుపక్కల ఉన్న వర్క్ అంతా ఏ విధంగా ఉందో చూపెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. అలాగే చూసారా ఈ చెట్టును కూడా ఒక చిన్న గుడారంలా బాగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్. ఇది ఇలా డిజైన్ చేయడానికి వాళ్ళకి ఎన్ని రోజులు పట్టిందో తెలియదు, కానీ మనమైతే ఒక 2-3 నిమిషాల్లో చూసి వెళ్ళిపోతున్నాం ఈ ప్రదేశాన్ని అయితే. చాలా బాగుంది ఫ్రెండ్స్. చుట్టుపక్కల అయితే ఇంకా చూద్దాం ఫ్రెండ్స్. ఎంట్రన్స్ లోనకు రాగానే ఎంట్రన్స్ లుక్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకవైపు మన నేషనల్ పికాక్ అదే నెమలి, ఒకవైపు పులి, మధ్యలోనేమో మన 3 సింహాలు ముద్ర, మధ్యలో ఐ లవ్ ఇండియా అని, తర్వాత మన ఇండియా మ్యాప్ తోటి అయితే టూరిస్టులకి అయితే వెల్కమ్ చెప్తున్నారు పార్క్ దగ్గర. సూపర్ ఫ్రెండ్స్ కాన్సెప్ట్ మాత్రం. ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే శివలింగం అలాగే 2 ఏనుగులు అయితే ఈ మొక్కతో బాగా కట్ చేశారు ఫ్రెండ్స్. చూడటానికి అయితే చాలా బాగుంది. నా ఫోన్లో మీకు ఎలా కనిపిస్తుందో తెలీదు. ఇంకా ఈ పార్కులో ఇలాంటి అద్భుతాలు ఏమేమి ఉన్నాయో నాకైతే తెలియదు. నేనైతే మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియోని అయితే చివరి దాకా చూసి నాకైతే సపోర్ట్ చేయండి. ఇలాంటి ప్రదేశానికి వచ్చినప్పుడు అయితే బ్యాచ్ మొత్తం వస్తే బాగుంటుంది. కాకపోతే ఏంటంటే అనుకోకుండా ఇద్దరం వచ్చాం అనమాట. మా గ్యాంగ్ అంతా ఉండుంటే బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడు ఏటో ఇంత పార్కులో ఇద్దరమే తిరుగుతుంటే అసలు ఏదోలా ఉందన్నమాట, ఊపు రావట్లేదు. అదే ఫ్రెండ్స్ అందరు ఉండుంటే బాగుండేదేమో. ఫ్రెండ్స్ అందరిలోకి ఇద్దరమే తిరుగుతున్నాం చూడండి. చాలా మంది ఉన్నారు, అందరు ఫ్యామిలీస్తో వచ్చారు, మొత్తం గుంపులుగా ఉన్నారు. మేము ఇద్దరమే ఏదో ఒంటరిగా తిరుగుతున్నాం అలాగా. ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుందా ఇక్కడ మేము లోనకు రాగానే ఒక ఫ్యామిలీ అయితే ఈ పెద్ద చెట్ల దగ్గర అయితే ఇలాగ వింటున్నారు. మరి వాళ్ళకి ఏం అనిపిస్తుందో నాకైతే తెలీదు. ఎలా ఉందిరా? సూపర్ డాడీ, అనుకోకుండా వచ్చినందుకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నా బర్త్డే స్పెషల్ గా చూపించా. ఇంకో నా కొడుకు బర్త్డే మొన్న అయింది. సంటి గడికి కూడా మిస్ అయిపోయినారే. సంటి అనుకోకుండా వచ్చాను రా సంటి, నువ్వు ఫీల్ అవ్వకు. అయితే వస్తాం అనుకోలేదు మేము, అనుకోకుండా ఏదో అలా జరిగిపోయింది. వీడికి ఏదో ఒకటి చూపెడదాం కదా అనే ఉద్దేశంతో అయితే అలా తీసుకొస్తాను. అలాగే పార్క్ దగ్గర అయితే శివ పార్వతులు కూడా ఉన్నారు, చూపిస్తాను చూడండి. నాకైతే చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు. శివ పార్వతులు విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. చూడటానికి అయితే 2 కళ్ళు సరిపోవట్లేదు ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. చూడండి చూపెడుతున్నాను చూడండి విగ్రహం. మీకు నా ఫోన్ వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ ఇక్కడైతే నిజంగా చాలా బాగుంది. ఇది వరకు అయితే నేను కైలాసగిరిలో చూశాను. కైలాసగిరిలో చూసినప్పుడు ఏ ఫీల్ అయితే ఉందో దానికి డబల్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఫీల్ అయితే. ఈ చుట్టుపక్కలంతా ఫుల్ గార్డెన్ వేసారు. ఏ పక్క చూసిన పువ్వులే కనిపిస్తున్నాయి, ఫుల్ గ్రీనరీ అనమాట. ప్లేస్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మేమైతే అనుకోకుండా ఇద్దరం వచ్చేసాం, కానీ మీరు ఎప్పుడైనా బ్యాచ్తో ప్లాన్ చేసుకుంటే మాత్రం సింగిల్గా అయితే రావద్దు ఫ్రెండ్స్. సింగిల్గా వస్తే ఈ పార్కులోనైతే మీరు అస్సలు ఎంజాయ్ చేయలేరు. ఎందుకంటే ఈ పార్కు చూడటానికి బయట నుంచి అయితే కనిపించట్లేదు, కానీ లోనకు వచ్చి మనం అలా నడుస్తున్న కొద్ది ఇంకా ప్లేసెస్ వస్తూనే ఉన్నాయి. ఇంకా మనం చూస్తున్న కొద్ది కొత్త ప్రదేశాలు కనిపిస్తూనే ఉన్నాయి. లోన అయితే ఎంత బాగుంది ఫ్రెండ్స్. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇక్కడ ఏ పక్క చూసినా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉన్నారు. అందరూ ఫ్యామిలీగా వచ్చారు. మేము ఇద్దరమే వచ్చాం. తర్వాత లోన మనకి ఇక్కడైతే రెస్టారెంట్ కూడా ఉంది ఫ్రెండ్స్. లోన మనకి ఆకలేస్తే ఫుడ్ కూడా తినడానికి అంత అవైలబుల్ ఫ్రెండ్స్. ఈ పిల్లలకి సంబంధించి కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు. ఇదంతా పిల్లలు ఆడుకోవడానికి అయితే పిల్లల ఆట వస్తువులు కూడా పెడుతున్నారు. ఇది వరకు లేనట్టున్నాయి, ఇగో కొత్తగా ఇప్పుడే కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. అంతా వర్క్ అయితే ఇప్పుడే మొదలైనట్టుంది కొత్తగా. ఇక్కడైతే కొంతమంది పిల్లలు అయితే చూడండి ఎలా ఆడుకుంటున్నారో చూస్తున్నారు కదా. చాలా బాగుంది చూడటానికి. ఇంకా వర్క్ అవుతున్నాయి, ఒక పక్క కటింగ్లు అవుతున్నాయి, కట్ చేస్తున్నారు. ఇదైతే నీట్గా చూడండి, చాలా నీట్గా ఉంది ఇదైతే చూడటానికి. నిజంగా పద్మపురం గార్డెన్ అంటే ఏదో అనుకున్నాను, కానీ ఈరోజు చూస్తున్నాను ఇన్ని సంవత్సరాల తర్వాత. చాలాసార్లు రావాలనుకున్నాను కానీ రాలేకపోయాను. ఈసారి అయితే అలా వర్కౌట్ అయిపోయింది నాకు. చాలా బాగుందండి ఫ్రెండ్స్. మీకు ఇవి కనిపిస్తున్నాయి, ఇవి అయితే మొత్తం LED లైటింగ్.
రాట్స్ అంతా. ఇప్పుడు మేము వచ్చిందంటే ఆఫ్టర్నూన్ అనమాట. ఇది ఈవినింగ్ టైం అయితే ఎంత లైటింగ్ వేస్తారు అనుకుంటాను. ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుండొచ్చు ఈ లైటింగ్ తోటి. చూడటానికి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అంత చుట్టూ మామిడి చెట్లు ఉన్నాయి. మామిడి చెట్లు చుట్టూ ఈ ఎంట్రన్స్ లో వచ్చి ఈ లైటింగ్ పెట్టారు. మొత్తం ఈ లైటింగ్ ఉంది ఫ్రెండ్స్. చూడండి, పైన ఉన్నదే చూపరు అనుకుంటే కింద ఇంకా బాగుంది నిజంగా. సాయంత్రం టైం కానీ ఇది లైటింగ్ వేసినప్పుడు ఇక్కడ ఉంటే మాత్రం మన కళ్ళు ఇంకా చెదిరిపోతాయి అనుకుంటాను ఫ్రెండ్స్. పద్మపురం గార్డెన్ అయితే చాలా బాగుంది నిజంగా మేము ఎంత తిరుగుతున్నాము, ఎంత తిరిగినా ప్లేస్ అయిపోవట్లేదు. ఇంకా వస్తూనే ఉన్నాయి కొత్త కొత్త ప్లేస్లు. ఇది ఎన్ని ఎకరాల్లో ఉందో నాకైతే డీటెయిల్స్ పూర్తిగా తెలియదు, కానీ 1 గంట 2 గంటలు అయితే మాత్రం టైం అయితే సరిపోదు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం అలా తిరుగుతున్న కొద్దీ ఏదో ఒక కొత్త ప్లేసెస్ అయితే కనిపిస్తూనే ఉన్నాయి ఈ గార్డెన్ దగ్గర అయితే. పది ఇలాగే వెళ్దాం. పద. మరి నీకు హైలైట్ ప్లేస్ ఒకటి చూపెడతాను, కిందికి పద. ఎక్సలెంట్ వస్తాయి ఫోటోలు అక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, అది స్కేర్ ఆకారమో త్రిభుజ ఆకారమో తెలియదు, కానీ మనం చాలా బాగా చదువుకున్నాంలే. ఆ ఆకారాలు అయితే చెప్పలేం, కానీ అక్కడ రెడ్ అయ్యి అలాగా వరుసగా నిలబెట్టారు. ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఫోటోషూట్కి కానీ సాంగ్ షూట్కి కానీ. తర్వాతే ఇదిగో ఎదురు పొంతల పక్కన అయితే వుడెన్ బ్రిడ్జి అయితే కట్టారు ఫ్రెండ్స్, చెక్కలతో బ్రిడ్జి కట్టారు. ఒకసారి ఇది కూడా ఎలాగుందో చూసేద్దాం. ఇదిగో ఇప్పుడైతే నేను వెళ్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఈ ఎదురు పొంతలు పక్కనే ఈ చెక్కలతో అయితే బ్రిడ్జి కట్టారు. అలాగా ఈ బ్రిడ్జిపై ఇలా నడుస్తూ వెళ్తూ మనం నడుస్తున్నప్పుడు కుడివైపు చూసుకున్నట్టయితే ఆ వైపు అయితే పొలాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా అయితే ఈ పొలం ఉడుపులు గట్టి ఏం అవ్వలేదు. ఒకవేళ ఉడుపు కానీ అయి ఉంటే ఇదంతా గ్రీనరీ సంపేసును. ఇక్కడ నుంచి ఆ పొలాలు చూస్తూ ఈ బ్రిడ్జి కాడ అలా నడుచుకుంటూ వెళ్తే ఆ ఫీలే వేరు నిజంగా. ఈ ఎదురు పొంతలు ఉండి చల్లగా ఉంది ఇక్కడైతే. ఈ చక్కన ఈ చెక్కల మీద అలా నడుచుకుని వెళ్తుంటే ఆ ఫీల్ వేరు. నేనైతే మాటల్లో చెప్పలేకపోతున్నాను ఆ ఫీల్ ఎలా ఉందంటే. నిజంగా చాలా బాగుంది, ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి నిజంగా నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు వరకు ఎవరైనా ఈ పద్మపురం గార్డెన్ కానీ చూసి ఉండకపోతే ఒకసారి అయితే విజిట్ చేయండి, చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే చాలా బాగున్నాయి, ఇంకా డెవలప్ చేస్తున్నారు గార్డెన్ అయితే. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అలా లోనకి నడుచుకుంటూ వెళ్తున్నాను. నడుచుకొని వెళ్తుంటే ఏ ఫీల్ ఉంది తెలుసా ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఎంట్రింగ్ ఇలా నడుస్తూ వెళ్తూ చూడండి, పిల్లలు అయితే నాకు చూసి మళ్ళీ వెనక్కి పారిపోతున్నారు, వీడియో తీస్తున్నారు అనుకుంటూ. చాలా బాగుంది ఇలా నడుచుకొని వెళ్తుంటే. ఒక దగ్గరేమో ఇలా రౌండ్గా ఉంచారు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఆకారంలో అయితే ఈ నిలబెట్టారు ఫ్రెండ్స్. చూడటానికి అయితే చాలా బాగుంది. వెడ్డింగ్ షూట్కి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ప్లేస్ అయితే. వెడ్డింగ్ షూట్ కానివ్వండి, సాంగ్ షూట్ కానివ్వండి, అవుట్డోర్ షూట్కి అయితే మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫ్లవర్స్ కూడా ఎంత అందంగా ఉన్నాయో. లేడీస్ వచ్చారంటే మాత్రం ఎక్కువసేపు అయితే టైం స్పెండ్ చేసేస్తారు ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఒక పక్క నిలబడి ఇలా చూస్తుంటే ఇక్కడ వ్యూ కానీ అక్కడ పెంచిన ఖర్జూరం చెట్లు కానీ వ్యూ అయితే ఎంత బాగా కనిపిస్తుంది తెలుసా ఫ్రెండ్స్, చాలా బాగుంది వ్యూ అయితే. తర్వాత ఇలా చూస్తే ఈ మధ్యలోనే ఒకటి చెక్కలతో చిన్న వుడెన్ బ్రిడ్జ్లో కట్టారు, అక్కడ నిలబడి ఫోటోషూట్ కానీ. ఈ ప్లేస్ అంతా ఫోటోషూట్ కోసం అయితే డెకరేట్ చేసినట్టున్నారు, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ పువ్వులు వచ్చేసి కూడా చాలా డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ. ఇది చూసారా, ఇది ఎంత అందంగా ఉందో. దీని పేరు ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేనైతే ఇదే మొదటిసారి ఫ్రెండ్స్. ఈ సన్ఫ్లవర్స్ చూస్తున్నారా, సూర్యుడు అదే
ఏ వైపు ఉంటే ఫ్లవర్స్ ఆ వైపు తిరుగుతాయని చెప్తారు కదా. సూర్యుడు అయితే ఈసారికి బ్యాక్ సైడ్ ఉన్నాడు, అయినా ఫ్లవర్స్ మాత్రం నా వైపే తిరిగి ఉన్నాయి. ఇంకా ఏటో నాకు అర్థం కావట్లేదు, దేవుడు ఇంత అందాన్ని ఇచ్చాడు. డబ్బుల్లే వెలగెళ్తారు. సరే అయితే బాయ్. ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను, ఈ పద్మపురం గార్డెన్ అనేది 1 గంట 2 గంటలో తిరుగుదామని వస్తే మాత్రం టైం సరిపోదండి. మేము ఏదో ఇలా చూసి వెళ్ళిపోదామని వచ్చాం. మేము చూసింది చాలా తక్కువ. నిజం ఫోటోగ్రఫీకి అయితే ఎక్సలెంట్ ఉన్నాయి కొన్ని ప్లేసెస్. ఫొటోస్ అయితే చాలా బాగా తీసుకోవచ్చు. మేము ఇద్దరం కెమెరా తీసుకొచ్చాం, కానీ వాడికి తీస్తే నేను ఉండట్లేదు, నాకు తీస్తే వాడు ఉండట్లేదు. ఇద్దరం కలిసి తీసుకున్నాం అంటే అసలు సెట్ అవ్వట్లేదు మా ఇద్దరికి. అందుకే ఇద్దరం విడివిడిగా ఫోటోలు తీసుకోవడం ఇష్టం లేక ఎక్కువ తీసుకోలేదు ఫొటోస్ కూడా. నిజంగా ప్లేస్ అయితే చాలా ఉంది, ఏ పక్క వెళ్ళినా అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయి. కానీ ఇద్దరమే కదా, దానివల్ల అయితే మేము తిరగలేకపోతున్నాం. ఒక పక్క టైం అయిపోతుంది, ఇప్పటికే టైం 3:30 అయిపోతుంది. మేము రావటమే 2 గంటలకు వచ్చాము. గంట, ఈ గంటలో ఇదంతా ఏం చూస్తాం మేము. ఇంకా చాలా వరకు అయితే ఉండిపోయింది. ఇంకా టైం అయిపోయింది కదా, మేమైతే బయలుదేరిపోతున్నాం. ఏదో ఇంతైనా చూసాం కదా అని ఆశతోని. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, ఇంకా అలా చూస్తున్న కొన్ని ఇంకా వస్తున్నాయి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం కవర్ చేయడం. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇక్కడైతే రాయలతోటి కోటలా కట్టారనమాట. చాలా బాగుంది. ఫోటో షూట్కి అయితే సూపర్గా ఉంటాయి. ఇక్కడ మంచి మంచి ఫొటోస్ వస్తాయి ఈ ప్లేస్లో అయితే. అబ్బా టైం అయిపోయింది కదా, వెళ్ళిపోదామని ఇంకా పైకి వస్తుంటే ఇంకా మంచి మంచి ప్లేసులు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. వెళ్ళిపోదామని ఇలా పైకి వస్తున్నాం. ఇంకా అక్కడ ఒక గడ్డిపాకు ఉంది, చుట్టూ మంచి మంచి గార్డెన్ ఉంది. అలాగే అక్కడేమో అల్లూరి సీతారామరాజు విగ్రహం ఉంది. చూస్తున్నారా, ఈ గార్డెన్ వల్ల మాకు అసలు వెళ్ళాలనిపించట్లేదు. వెళ్ళిపోదామని అయితే మేము అలా పైకి వచ్చేస్తున్నాం అనమాట, కింద అంతా తిరిగి. ఇంకా ఇలా వస్తున్న కొంది ఇంకా అలా మంచి మంచి ప్లేసెస్ కనిపిస్తూనే ఉన్నాయి. వెళ్ళిపోదాం అనుకుంటూనే ఇంకా చాలా టైం వేస్ట్ చేస్తున్నాం కదా. ఇక్కడ ఈ మొక్క చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీరు ఈ మొక్క ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే ఒక మొక్క అనుకుంటున్నాను, మరి ఇది ఆ మొక్క కాదో నాకు తెలియదు. నేను అనుకునే మొక్క మీరు కూడా అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఈ పార్క్ దగ్గర అయితే మా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం అయితే ఇక్కడ ఉంది పార్క్ దగ్గర. చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చూడండి మా బర్త్డే బాబు అయితే బాగా అలసిపోయి గార్జిల్లా దగ్గర వెళ్ళి కూర్చోపోయాడు భయం లేకుండా. ఆ గార్జిల్లా మా వాడికి ఏమైనా చేస్తుందేమో నాకు భయం వేస్తుందండి. మేమిద్దరమే వచ్చాము. ఆ గార్జిల్లాడికి ఏమైనా చేస్తే నేను ఏం చేయలేను. ఇంకొక గార్జిల్లా వైపు నుంచి తొంగి చూస్తుంది మా వాడికి. ఫ్రెండ్స్ ఈ పువ్వులు చూడటానికి చాలా బాగున్నాయని అయితే వీడియో తీసాను. ఈ పువ్వుల పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఈ వాతావరణం ఎంత బాగుందో. నిజంగా వెళ్ళాలనిపించట్లేదు. ఇంత చక్కటి చల్లటి వాతావరణం, ఇంతటి ప్రశాంతమైన ప్లేస్ నుంచి ఎవరికైనా త్వరగా వెళ్ళాలనిపించదు కదా. నిజంగా మేమైతే టైం అయిపోతుంది వెళ్ళిపోదామని ఇంకా బయటకు వస్తున్న కొంది ఇంకేదో ఒక కొత్త ప్రదేశం కనిపిస్తూనే ఉంది. ఇంకా అలాగా అక్కడ వీడియోలు తీసుకుంటూ అది ఇది టైం వేస్ట్ అయిపోతుంది. ఇది అలాగే ఈ చెట్టు పైన ఇల్లులా కట్టారు చూడండి. ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం, అక్కడ ఎలాగుందో చూద్దాం. మావాడైతే ముందు వెళ్ళిపోతున్నాడు. ఆ చెట్టు పైకి కూడా ఒకసారి ఫ్రెండ్స్ నిజంగా ఈ చెట్టు పైన ఈ చెక్కలతో ఇలా ఇల్లులా కట్టడం అనేది అయితే చాలా బాగుంది. ఒకసారి ఎక్కుదాం. మావాడైతే ఫోటోలు తీయడాడి అనుకుని ముందే పైకి ఎక్కించాడు. వెళ్దాం మనం కూడా వెళ్ళి చూద్దాం పైన ఎలా ఉందో. ఇప్పుడు ఆ చెట్టుపై ఈ కట్టిన ఇల్లు ఏదైతే ఉందో ఈ పైకి ఎక్కి ఒకసారి పైనుంచి కిందకి చూద్దాం వ్యూ ఎలా కనిపిస్తుంది. నిజంగా ఈ చెట్టు పైన చాలా బాగా కట్టారు. ఈ పైకి ఎక్కి ఇలా కిందకి చూస్తుంటే ఈ కింద గార్డెన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. గార్డెన్ అయితే చాలా బాగుంది. మా వాడైతే అల్లరైపోతున్నాడు. సూపర్ ఉంది. ఆడ ఆల్రెడీ ఫోన్లో ఎవరికో చెప్పేస్తున్నాడు ఇలాగ ఉంది, అన్ని ఫోన్లో చెప్తే బాగా చూపించాలి అంటున్నాడు. ఇక్కడ చూస్తే మన నేషనల్ అదే మన నెమలి, పులి, తర్వాత మధ్యలోనేమో మన 3 ఇది ఉంది కదా, ఇది ఏసీ ఎంట్రన్స్ కనిపించేలా చాలా బాగా డిజైన్ చేశారు. నిజంగా ఫ్రెండ్స్ పార్క్ అయితే చాలా బాగుంది. ఎంట్రన్స్ టికెట్ 100 రూపాయలు ఇంకా బెస్ట్ అని చెప్పొచ్చు. నిజంగా ఇంత పార్క్ తిరగడానికి నిజంగా 100 రూపాయల టికెట్ అనేది చాలా తక్కువ నా ఉద్దేశం అయితే. ఎవరికైనా ఎక్కువ అనిపిస్తే నేనేమో చెప్పలేను, కానీ నాకైతే 100 రూపాయలు పర్లేదు, వర్తే అనిపించింది. ఈ పార్క్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎవరైనా ఇప్పుడు దాకా చూసి ఉండకపోతే మాత్రం పద్మపురం గార్డెన్ అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ మేమైతే తిరిగి మా ఇంటికి అయితే ప్రయాణం అయిపోయాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను పద్మపురం గార్డెన్ కోసం అయితే ఫుల్ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. వీడియో అయితే చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియో ఇదే మొదటిసారి చూసినట్టయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న మిగతా వీడియోలను కూడా చూసి మన ఛానల్లో ఉన్న వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మనకి ఇక్కడ ట్రైన్ వస్తుందని గేట్ వేసారు కదా, ఆల్రెడీ ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఈరోజు అయితే ట్రైన్ చాలా ఖాళీగా ఉంది, ఖాళీగా వెళ్ళిపోతుంది ట్రైన్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ మిగతా వీడియోలను కూడా చూడండి. ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మనకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే జీమడుగులు దాటిపోయాం ఫ్రెండ్స్. జీమడుగులు దాటిపోయాక ఒక చోటు దగ్గర అయితే మాకు చూసారా క్లైమేట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది క్లైమేట్ అయితే చూడడానికి. అందుకే వెంటనే నేనైతే ఫోన్లో అయితే ఈ క్లైమేట్ని అయితే ఫోన్లో బంధించేసాను. చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మరి ఫోన్లో మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు. నిజంగా కొన్ని చోట్ల కొన్ని లొకేషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, చూస్తే మర్చిపోలేం కదా. వీడియో నచ్చింది అనుకుంటున్నాను, లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.